సగం సగం కాంగ్రెస్ భాజపాలకు 8 స్థానాలు. లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవని బారాస రెండింట్లోనూ 2వ స్థానం, 11 చోట్ల 3వ స్థానం. కారుకు ఓట్లు తగ్గిన చోట లాభపడిన కమలం. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్కు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికంగా 5.5 లక్షల మెజార్టీ. ఎంఐఎండి హైదరాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో హస్తం జయకేతనం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ వాస్తవంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండడం మంచిదే. కానీ ఇక రాబోయే రోజుల్లో మీరు రాసి పెట్టుకోండి మిత్రులారా, ఆంధ్ర పెత్తనం తెలంగాణ మీద కూడా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరొక నాయకత్వం మనందరినీ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా తెలంగాణ మీద ఆంధ్ర పెట్టుబడిదారి ఆధిపత్యాన్ని మనందరం కూడా ఈరోజు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనందరం కూడా ఒక ఫోర్స్గా తయారు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా కాలోజీ టీవీ భావిస్తూ ఉంది. తెలంగాణ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా మాలాంటి కాలోజీ టీవీ లాంటి వేదికలు అలు పెరగకుండా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేయడానికి కాలోజీ ఇలాంటి వేదిక ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులను వెనకడుగు వేయమనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా ఖచ్చితంగా ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఆంధ్ర పెట్టుబడిదారి ఆధిపత్యం మళ్ళా తెలంగాణలో భారీ ఎత్తున, అంటే గతంలో కేసీఆర్ వాళ్ళకు రెడ్ కార్పెట్ వేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళకు బంగారు కార్పెట్ వేసిన ఆశ్చర్యం లేదు వాస్తవంగా చెప్పాలంటే. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మాలాంటి శక్తులం ఖచ్చితంగా ముందుంటామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దేశ ప్రజల విస్పష్ట తీర్పు. లోక్సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఆశలు తలకిందులు, నిరాశను కలిగించిన లోక్సభ ఫలితాలు. అన్ని రకాల ఎత్తు పల్లాలను చూసాం. విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాం. కష్టపడతాం. ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందన, మళ్ళీ ప్రజల పక్షాన నిలబడతాం. మీరు చేసినటువంటి అరాచకమైనటువంటి పాలన వల్ల ఈరోజు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ ఇప్పటికైనా అహంకారం తగ్గించుకో. అదే అహంకారం ఈ 6 నెలల కాలం కూడా ఆ అహంకారం తగ్గగా మేము ఇంకా పవర్లో ఉన్న భ్రమంలో బతుకుతున్నామో. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి బండకేసి కొట్టిండ్రు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గ్రౌండ్ లెవెల్కి రండి. ఇంకా ఇష్టారీతిన తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ చేద్దాం.